ఎట్లా చూడొచ్చు శేషు సార్? శ్రీకాంత్, అందరికి నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరిగినంత చర్చ మరి దేనిపైన జరగలేదనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. సరే, కాళేశ్వరం ప్రాజెక్టు పైన పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది. బట్ ఈ రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాలను ఇప్పుడే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రిపోర్ట్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా తన ప్రెస్ మీట్ లో ప్రజల ముందు పెట్టడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఇప్పుడు ఒక మాట మనం మాట్లాడుకోవాలి. ఏంటి అని అంటే, కాళేశ్వరాన్ని మనం ఇరిగేషన్ వండర్ గా పిలిచాం. అవును. ఒక సందర్భంలో మాజీ తెలంగాణ గవర్నర్ ఈవీఎల్ నరసింహం గారు అన్నారు, కేసీఆర్ కాదు కాళేశ్వరరావు అని పిలవాలి, ఎందుకంటే కాళేశ్వరం లాంటి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బట్ అదే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 2018లో అధికారంలోకి వస్తే అదే ప్రాజెక్టు వల్ల 2023లో అధికారం కోల్పోవడానికి ఒక కారణమైంది అనేటటువంటి అభిప్రాయాలు మనకి అనేక సందర్భాల్లో చర్చించాం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డలో ఉన్నటువంటి 7th బ్లాక్ లో ఉన్న 3 పియర్స్ కుంగిపోయినటువంటి సందర్భం 2023 అక్టోబర్ 21 నుండి ఇప్పుడు పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినటువంటి జూలై 31 వరకు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి అభిప్రాయాలు, చర్చించినటువంటి అంశాలే ఇవాళ పిసి ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో మనకు కనపడుతున్నాయి. కొత్తగా ఏముందనేది నాకు డౌట్ వస్తుంది శ్రీకాంత్. ఈ మధ్య కాలంలో అంటే 16-17 నెలల కాలంలో మనం మీడియా వేదిక గానీ, లేకపోతే ప్రెస్ వేదిక గానీ, లేకపోతే మేధావులతో గానీ, ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ తో గానీ చర్చించినటువంటి అంశాలే ఇవాళ పిసి ఘోష్ కమిషన్ లో రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాలు గానీ మనం చూస్తున్నాం. నాకు పెద్దగా కొత్తగా ఏమీ అనిపించలేదు. కారణం ఏంటంటే ఇంత వైడ్ చర్చ జరిగింది కాబట్టి కొత్తగా అనిపించకపోవచ్చు. బట్ కమిషన్ మొత్తం కూడా 115 మందిని ఎంక్వైరీ చేశారు. 3 అంటే ఇక్కడ ఒక పాయింట్ శేషు సార్, కమిషన్ ఏం చెప్తుందంటే కాంట్రాక్టర్ అనుకూలంగా వ్యవహారం జరిగింది, తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారు, కంప్లీషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది, నిర్మాణం పూర్తి కాకుండానే కంప్లీషన్ ఇచ్చింది జరిగింది. ఇవన్నీ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక, అంటే చేసిన విచారణ తర్వాత ఇచ్చిన నివేదిక. దీని తర్వాత ఈ నివేదికకు సంబంధించి ఏమైనా సాక్ష్యాధారాలని బయటికి తీసుకొస్తారా? దీనిపైన ఏమైనా క్రిమినల్ ఎంక్వైరీ జరుగుతుందా? ఈ ఇంజనీర్లకు సంబంధించి, కాంట్రాక్టర్ల డబ్బులకు సంబంధించి చెప్తాను. ఒక 2 కీలకమైన మాటలు లాస్ట్ లో చెప్తాను. దానికంటే ముందు ఏంటంటే 115 మందిని వాళ్ళు విచారించారు. 115 మందిలో కేసీఆర్, ఈటెల రాజేందర్, తర్వాత హరీష్ రావు, వీళ్ళ 3. తర్వాత అధికారులను విచారించారు, ఇంజనీర్లను విచారించారు, సాంకేతిక నిపుణులను విచారించారు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్, డిజైనర్స్ ని, అందరినీ, గుత్తేదారులను విచారించారు. ఈ 115 మందిలో అందరు ఉన్నారనేటటువంటి విషయం. బట్ మొత్తం రిపోర్ట్ లో ప్రతి పారాగ్రాఫ్ లో ప్రతి అంశంలో ఒక మాట చెప్పారు. ఏంటి అంటే, రిపోర్ట్ అంతా కూడా కేసీఆర్ చుట్టూ తిరిగింది. కేసీఆర్ చుట్టూ తిరుగుతూ ఒక మంచి మాట వాడాడు పిసి ఘోష్. ఎందుకంటే న్యాయ నిపుణులు కాబట్టి ఓ మాట ఏం వాడారంటే వైకారియస్ అనేటటువంటి పదాన్ని వాడారు. వైకారియస్ అంటే న్యాయ పరిభాషలో ఏంటి అని అంటే, కింది స్థాయి వాళ్ళు తప్పులు చేసినా యజమాని బాధ్యత వహించాలనేది వైకారియస్ యొక్క ఉద్దేశం. కాబట్టి కింది స్థాయిలో లేకపోతే సేవకులు చేసినటువంటి అన్ని తప్పులు, అంటే డిజైనర్స్ దగ్గర నుంచి, ఇంజనీర్ల దగ్గర నుంచి, గుత్తేదారుల దగ్గర నుంచి వీళ్ళందరూ చేసినటువంటి తప్పులకు యజమాని బాధ్యత వహించాలి. ఆ యజమాని ఎవరంటే చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఎట్ ద టైం, అప్పుడు ఉన్నటువంటి దాన్ని వైకారియస్ అని పిలుస్తారు. దాంతో పాటు చాలా కీలకమైనటువంటి అంశాలను పొందుపరుస్తూ ఒకటి ఏం చెప్పారనంటే, సోలో డెసిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అనేది ఒకటి అన్నారు. అంటే ఈ మొత్తం నిర్ణయాలలో సోలో డెసిషన్ చీఫ్ మినిస్టర్ ఒకటి. రెండోది సైట్ షిఫ్ట్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నారు. అంటే తమ్మడిఘాటి నుంచి మేడిగడ్డ వరకు ఈ ప్రాజెక్టు యొక్క దాన్ని మార్చటము తప్పు అనేటటువంటిది ఒక 2వ అంశంగా చెప్పారు. 3వ అంశం అంటే దెర్ ఇస్ నో క్యాబినెట్ అప్రూవల్ ఫర్ ఎనీథింగ్ లైక్ దట్. అంటే ఏది చేసినా, ఒక సైట్ షిఫ్ట్ చేసినా, లేకపోతే డిపిఆర్ ఆమోదించినా, ఏది చేసినా, డబ్బులు ఎస్కలేషన్ పెంచినా, అంచనాలు పెంచినా, లేకపోతే డబ్బులు పని కాకముందు ఇచ్చినా కానీ క్యాబినెట్ అప్రూవల్ లేదు అనేటటువంటి ఒక అంశాన్ని ముందు పెట్టారు. ఇంకొకటి ఏంటంటే దెర్ ఇస్ నో కాంప్రహెన్సివ్ డిపిఆర్ అని చెప్పారు. అంటే ఒక కాంప్రహెన్సివ్ డిపిఆర్ కూడా దీనికి లేదు అనేటటువంటి విషయాన్ని ఇంకొక కీలకమైనటువంటి అంశంగా చెప్పారు. ఇవన్నీ కీలకమైనటువంటి అంశాలుగా చెప్తున్నటువంటి సందర్భంలో మనకు వస్తున్నటువంటి ఒక డౌట్ ఏంటి అని అంటే, ఒకవేళ ఇప్పుడు ఇంకొక కీలకంగా ప్లానింగ్, నిర్మాణం, నిర్వహణ, తర్వాత అంచనాల పెంపు, ఇవన్నిట్లో కూడా ఇక్కడ జరిగింది.
ఉద్దేశపూర్వకమైనటువంటి విశ్వాసఘాతకం జరిగింది అనేటటువంటి ఇంకొక అభిప్రాయాన్ని కూడా దాంట్లో చెప్పడం జరిగింది. అయితే వీటిలలో నాకు డౌట్ వస్తున్నటువంటి ఒక 2 అంశాలు ఏంటంటే, ఒకటి, ఒకవేళ అవినీతి జరిగి ఉంటే ఈ ప్రాజెక్ట్ లో, బట్ ఇవన్నీ టెక్నికల్ లోపాలు ఇవన్నీ మనం గతంలో కూడా చర్చించాం, అది జరిగింది అనేటటువంటి అభిప్రాయం కూడా కొంత మేరకు కరెక్టే అవ్వచ్చేమో కానీ, బట్ దీంట్లో ఒకవేళ అవినీతి జరిగిందేమో అంటే 38,000 కోట్ల రూపాయల నుంచి 94,000 కోట్ల రూపాయలకు అంచనా వ్యయాన్ని పెంచడం, ఇంకా భవిష్యత్తులో 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉందంటే, ఇంత ఖర్చులో బట్ అవినీతి ఎక్కడ జరిగింది, ఏ స్థాయిలో జరిగింది, ఎవరు అవినీతికి బాధ్యులు, బట్ చీఫ్ మినిస్టర్ కూడా అవినీతిలో భాగస్వామ్యం ఉన్నాడా అనేటటువంటి ఒక పర్టికులర్ అంశాన్ని ఈ కమిషన్ రిపోర్ట్ లో పెట్టలేదు అనేటటువంటి విషయాన్ని. అంటే అవినీతికి కూడా కేసీఆరే బాధ్యుడవుతాడా, ఒకవేళ అవినీతికి బాధ్యుడైతే ఎంత అవినీతి చేశాడు అనేటటువంటి అంశాన్ని ఈ రిపోర్ట్ లో పెట్టలేదు అనేది ఒక లోపం నాకు కనపడింది. రెండోది ఏంటి అని అంటే, ఇంకో కీలకమైన అంశం, నాకు సంతోషం కలిగిన అంశం ఏంటంటే, చాలా డౌట్స్ ఉన్నాయి శ్రీకాంత్ మన కాళేశ్వరం పైన. ఈ ప్రభుత్వం భవిష్యత్తులో కాళేశ్వరాన్ని కొనసాగిస్తుందా లేదా, వాడకలోకి తెస్తుందా లేదా అనేటటువంటి ఒక డౌట్ ఉంది. బట్ కమిషన్ రిపోర్ట్స్ తోటి ఆ డౌట్ పటాపంచలైపోయింది. ఏంటి అని అంటే, ఇది ప్రజల తరపున, తెలంగాణ ప్రజల తరపున పీసీ ఘోష్ కి కృతజ్ఞతలు చెప్పాలా. ఎందుకంటే ఈ సంశయాన్ని తన రిపోర్ట్ లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో తీర్చినందుకు. ఆ డౌట్ ఏంటి అని అంటే, తను ఏం చెప్తున్నాడంటే, మేడిగడ్డలో కుంగినటువంటి 3 పియర్స్ ని, 7th బ్లాక్ లో ఉన్నటువంటి 3 పియర్స్ ని నిర్మాణము తన సొంత ఖర్చులతోటే చెయ్యాలి అని చెప్పారు. అంటే మేడిగడ్డని భవిష్యత్తులో వాడుకలోకి తీసుకురావాలి అని చెప్పకనే చెప్పినట్టు. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఉన్నటువంటి ఇది ఒక డౌట్ క్లియర్ అయింది. భవిష్యత్తులో ఒకవేళ ఇదే ప్రభుత్వము పీసీ ఘోష్ కమిషన్ గనక ఒప్పుకొని తీరుతుంది అని అంటే, ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ ని మళ్ళా వాడుకలోకి తీసుకొచ్చి రైతాంగానికి నీళ్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకు, ఆ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ అనేటటువంటి సంస్థే ప్రభుత్వం మేడిగడ్డని కంటిన్యూ చేస్తుందా, లేదంటే మళ్ళా తమిళేటి దగ్గర కడుతుందా? అదే కదా ఇప్పుడు ఘోష్ కమిషన్ లో ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఉన్నటువంటి ఒక మాట ఏంటది, నిర్మాణ సంస్థే ఆ సొంత ఖర్చులతోటే దాన్ని రిపేర్ చేయాలని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటది, మేడిగడ్డ should be continue అని చెప్పినట్టే కదా. కాబట్టి ప్రజల పక్షాన ఇది. రెండో డౌట్ ఏంటి అని అంటే, దీంట్లో ఒకవేళ ఈ ప్రాజెక్ట్ లో అవినీతి జరిగితే వైకారియస్ గా ప్రత్యక్షంగానో పరోక్షంగానో కేసీఆర్ బాధ్యుడైతే, కేసీఆర్ ఎంత అవినీతికి పాల్పడ్డారు.